తెలుగు వాళ్లకు కారం అంటే ప్రాణం. ఆవకాయ పచ్చడిలో కారం కారంగా కలుపుకున్న మొదటి ముద్దైనా, సాయంత్రం పూట తినే గుంటూరు మిరపకాయ బజ్జీ అయినా, ఆదివారం పూట లాగించే ఘాటైన బిర్యానీ అయినా ఆ కారం లేకపోతే మనకు ముద్ద దిగదు. భోజనంలో కారం తక్కువైతే అసలు తిన్న ఫీలింగే రాదు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ కారం మనల్ని ఎక్కువ కాలం బతికేలా చేస్తుందని? అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఘాటైన కారంగా ఉండే ఆహారం తినేవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని, ఆరోగ్యంగా ఉంటారని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు చెబుతున్నారు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పటి నుంచో చెబుతున్న మాటలను ఇప్పుడు వెస్టర్న్ సైంటిస్టులు ల్యాబ్లలో ప్రయోగాలు చేసి మరీ నిజమేనని ఒప్పుకుంటున్నారు. అసలు కారానికి మన ఆయుష్కి ఉన్న ఆ లింక్ ఏంటో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. 2015లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ వారు ఒక భారీ పరిశోధన చేశారు. ఇది చిన్న స్టడీ కాదు. చైనాలో దాదాపు 5 లక్షల మంది పెద్దవాళ్లపై ఎన్నో ఏళ్ల పాటు ఈ రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో వాళ్ళకి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసింది. వారంలో 6 నుంచి 7 రోజులు కారంగా ఉండే ఆహారం తినే వాళ్లకు వారంలో ఒక్క రోజు కూడా కారం తినని వారితో పోలిస్తే ముందస్తు మరణం ముప్పు 14% తక్కువగా ఉందట. సరే, ఇది చైనా వాళ్ల స్టడీ కదా అని కొట్టిపారేయకండి. 2017లో అమెరికాలో కూడా ఇలాంటి స్టడీనే మరొకటి చేశారు. ఎర్రటి ఎండు మిరపకాయలను తమ భోజనంలో రెగ్యులర్ గా తీసుకునే అమెరికన్లకు కూడా మరణించే ప్రమాదం 13% తక్కువని తేలింది. అంటే కారం మన వయస్సును పొడిగిస్తుందన్నమాట. ఇంతకీ ఈ మిరపకాయల్లో ఏముంది? అవి ఎందుకు మనల్ని కాపాడుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్ హీరో పేరు క్యాప్సైసిన్. మిరపకాయకు ఆ ఘాటును, కారాన్ని ఇచ్చే రసాయనం ఇదే. ఇది మన శరీరంలోకి వెళ్లగానే అద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా ఇది మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తోంది. అంతేకాదు, ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మన గుండెను కాపాడుతుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తంలో కొవ్వు శాతాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా కొంతవరకు సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తోంది. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మనం బాగా కారంగా ఉన్న ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది? చెమటలు పడతాయి, కంట్లో నీళ్లొస్తాయి కదా. నిజానికి క్యాప్సైసిన్ మన నాలుకకు తగలగానే మన బ్రెయిన్ కి అమ్మో మండిపోతుంది అని ఒక సిగ్నల్ వెళ్తుంది. ఆ మంటను, నొప్పిని తగ్గించడానికి మన బ్రెయిన్ వెంటనే ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ ను రిలీజ్ చేస్తోంది. అందుకే కారం తిన్నాక మనకు తెలియకుండానే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. వెయిట్ లాస్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్, బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఈ క్యాప్సైసిన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మన మెటబాలిజాన్ని తాత్కాలికంగా 8% వరకు పెంచుతుంది. అంటే మన క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి. దీనిపై పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకుడు జాన్ హెయిస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టాడు. ఘాటైన ఆహారం తీసుకున్నప్పుడు మనం దాన్ని నెమ్మదిగా ఎక్కువ సార్లు నమిలి తింటాం. ఆ ఘాటును తట్టుకోవడానికి మధ్యలో గ్యాప్ తీసుకుంటాం. దీని వల్ల ఏమవుతుందంటే మనం తినాల్సిన దానికంటే తక్కువ తింటాం. ఒక స్టడీ ప్రకారం భోజనం ముందు స్పైసీ సాస్ తీసుకున్న పురుషులు, ముఖ్యంగా కారం ఎక్కువగా తినే అలవాటు లేని వారు రోజులో దాదాపు 200 క్యాలరీలు తక్కువ తిన్నారట. అంటే ఒక రకంగా కారం మనల్ని ఎంత తినాలో అంతే తినేలా కంట్రోల్ చేస్తుందన్నమాట. అయితే ఒక్క నిమిషం ఆగండి. కారం మన ఆరోగ్యానికి మంచిది కదా అని ప్రతి కూరలో గుప్పెడు కారం వేసుకుని తినకండి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరికైతే అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయో వాళ్ళు కారానికి దూరంగా ఉండటమే మంచిది. అలాగే కారం అతిగా తింటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు కూడా ఉందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా లిమిట్ గా తినాలి. పైగా రోజుకో బిర్యానీ, జంక్ ఫుడ్ తింటూ నిద్ర, వ్యాయామం మానేస్తే ఈ క్యాప్సైసిన్ కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లోని యూనివర్సిటీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు ఇలా మన పోపుల పెట్టెలో ఉండే ప్రతి దానిపైన ప్రయోగాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివని ఇప్పుడు కొత్తగా పేపర్లు రాస్తున్నాయి. కానీ మన వంటగది ఒక పెద్ద మెడికల్ షాప్ అని మన భారతీయులకు వేల ఏళ్లుగా తెలుసు. ఈ విషయం తెలిసాక మీకేమనిపించింది? మీ ఇంట్లో కారం ఎక్కువ తింటారా, తక్కువ తింటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. మన కారం వెనుక ఉన్న ఈ సైంటిఫిక్ నిజాన్ని మీ స్నేహితులకు, ముఖ్యంగా స్పైసీ ఫుడ్ ఇష్టపడే బిర్యానీ లవర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.